గాయత్రి హోమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అర్చకులు లక్ష్మీరాజు సుధాకర్ చారి శాస్త్రోక్తంగా చేస్తున్నారు. ఈ హోమంలో పాల్గొన్న హోమాన్ని చేసిన పుణ్యఫలాలు లభిస్తాయని పండితులు అర్చకులు వెల్లడించారు. లోక కళ్యాణార్థం గాయత్రి హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. వాటి కోసమే సంకల్పబద్ధ ఈ యొక్క పుణ్యకాలం ఇది కూడా ఒక వ్రతమే యజ్ఞం చేయడం. మేము సంకల్పం చేసుకుంటున్నాము, ఈ కార్యం చేస్తాము. అనవసరమైన శబ్దాలు మన నోటి బయటకు రావు. అవసరమైన శబ్దాలు రావు. ఎందుకంటే జై శ్రీమన్నారాయణ. నమో వెంకటేశాయ. ఈరోజు పంచమి అంటే చవితి వేళగా పంచమి వచ్చేసింది. ఈ సందర్భంగా ఒకటి దేవాలయంలో ప్రప్రథమంగా గాయత్రి యజ్ఞం చేస్తున్నాం. సామూహిక గాయత్రి యజ్ఞం. ఈ యజ్ఞం మీద దాదాపుగా 23 కుటుంబాలు కూర్చున్నాయి. దీనికి తాళ్ళ లక్ష్మీరాజం గారు పూజారిగా వచ్చారు, యజ్ఞకర్తగా వచ్చారు. ఈ కార్యక్రమం దాదాపుగా ఒక 20-30 మందితో కార్యక్రమంతో నడుస్తున్నది. ఇది దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహించాలని అనుకుంటున్నాం. ఈ కార్యక్రమం చేసుకుంటే మన కుటుంబాలు కూడా బాగా ఉంటాయి, అష్టైశ్వర్యాలు వస్తాయి, తర్వాత భూములు పంటలు పండుతాయి, మనకు ఎలాంటి ఆరోగ్యం రాకుండా ఉంటుంది. ఈ కార్యక్రమం చేసుకుంటే మనకు అన్ని రకాలుగా మన అభివృద్ధికి తోడ్పడుతుంది. పెళ్లిగానలకు పెళ్ళిళ్ళు అవుతాయి, తర్వాత ఈ యజ్ఞం చేసుకున్నటువంటి వాళ్ళకు పంటలు బాగా పండుతాయి, అష్టైశ్వర్యాలు వస్తాయి.